ఓటీటీ ప్రపంచంలోనే తొలిసారిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక డిజిటల్ యాప్ ప్రారంభమైంది. యువర్ బ్యాకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువర్ బ్యాకర్స్ ప్లే పేరుతో నూతన ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆవిష్కరించబడింది. దీని వ్యవస్థాపకుడు కిషోర్ ఆదిత్య మాట్లాడుతూ, యువర్ బ్యాకర్స్ ప్లే ఓటీటీ ప్రపంచంలోనే తొలి లాభరహిత డిజిటల్ ఓటీటీ యాప్ అని, ఇందులో ఉచితంగా అన్ని సినిమాలు చూడొచ్చని చెప్పారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ని తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, సీనియర్ నటుడు యశ్వి శేఖర్ తదితర సమక్షంలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యువర్ బ్యాకర్స్ ఫౌండేషన్ ప్రారంభించి 6 ఏళ్లు అవుతుందని, పుదుచ్చేరిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని, ఆ తర్వాత సముద్రంలో ప్లాస్టిక్ ట్రైన్ డ్రైవ్ చేపట్టి గిన్నిస్ రికార్డు కూడా సృష్టించామని చెప్పారు. మా సేవలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి ప్రత్యేకంగా ప్రశంసించారని చెప్పారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమాలు చూసినందుకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని సినిమాలు ఉచితంగా చూడొచ్చని, కాకపోతే ఇంపాక్ట్ టికెట్ అనే ఆప్షన్ మాత్రం పెడుతున్నామని చెప్పారు. అంటే ఆ ఇంపాక్ట్ టికెట్ అంటే ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తమకు తోచిన మొత్తాన్ని ఆ ఆప్షన్ ద్వారా విరాళంగా ఇవ్వచ్చు. అలా విరాళంగా వచ్చిన డబ్బుల్లోంచి పెద్ద భాగాన్ని, అంటే సింహ భాగాన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని, మరికొంత మొత్తాన్ని చిత్ర నిర్మాతకు అందజేస్తామని తెలిపారు. అవుట్లెట్ షేరింగ్ విధానంలో చిత్రాలను కొనుగోలు చేసి ఈ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అభివృద్ధి కొందరు చిన్న నిర్మాతలకు కొంత మొత్తంలో శాశ్వత ఆదాయాన్ని సమకూర్చి పెడుతుందని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన ప్రయత్నం చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రధాన ఓటీటీల్లో ప్రేక్షకులు పెద్ద సినిమాలు మాత్రమే చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మా ప్లాట్ఫామ్లో చిన్న చిత్రాలను ప్రేక్షకుల చెంతకు చేరేలా ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.